నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా. నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు. ఓ అద్భుతమే ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే ఇది అద్భుతమే, నీదు. అందరు కలిసి పాడుదాం. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు ఆశ్చర్యం. అద్భుతమే ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా. నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవే మాకు. ఓ అద్భుతమే ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. యేసయ్యా 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 నా యేసయ్యా 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 మా యేసయ్యా. నీకే మహిమా నీకే ఘనత మీకే స్తోత్రం యేసయ్యా. నీకే మహిమా నీకే ఘనత నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 మా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు మా యేసయ్యా. స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసు మా యేసయ్యా. యేసయ్యా 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 మా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆత్మా స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీ కృతజ్ఞతలో స్తోత్రం నా యేసయ్యా.
ఆత్మా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. కోలమా చందరబా స్తోత్రం యేసయ్యా, 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 మా యేసయ్యా, 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 మా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా, 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 ఆరాధనా యేసయ్యా. ఆరాధనా, 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 యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 మా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని, నిన్ను చేరాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని, నిన్ను చేరాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని. నా గుండె తపనంతై నీ కోసమే యేసు, నా హృదయాలాపన నీ కోసమే. నా గుండె తపనంతై నీ కోసమే యేసు, నా హృదయాలాపన నీ కోసమే. నీ కోసమే యేసు, నీ కోసమే, నీ కోసమే యేసు, నీ కోసమే. నిన్నే ప్రేమింతు నీ కోసమే, నిన్నే పూజింతు నీ కోసమే, నిన్నే ప్రేమింతు నీ కోసమే, నిన్నే పూజింతు నీ కోసమే. నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండా, నిన్ను చేరాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీతో ఉండాలని. నా గుండె తపనంతై నీ కోసమే యేసు, నా హృదయాలాపన నీ కోసమే. నా గుండె తపనంతయు నీ కోసమే యేసు, నా హృదయాలాపన
నీ కోసమే యేసు, నీ కోసమే, నీ కోసమే యేసు, నీ కోసమే నిన్నే ప్రేమింతు, నీ కోసమే నిన్నే పూజింతు, నిన్నే ప్రేమింతు, నిన్నే ప్రేమింతు, నీ కోసమే నిన్నే పూజింతు, నీకో యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నీకే నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా, నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తోత్రం నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, 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 స్తుతులర్పించెదము నా యేసునకే, మహిమా ఘనత క్రీస్తునకే, ఓ దైవ త్రిత్వమా నిన్ను ఆరాధింతు, నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, నే మోకరించి నీ సన్నిధిలో we bow down before you, 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 నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా స్తోత్రం, ఆత్మా స్తోత్రం, ఆత్మా స్తోత్రం, యేసయ్యా.
యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును నే మోకరించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధింతును. We bow down before you. 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు ప్రభువు పరిశుద్ధుడు 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 యేసు ప్రభువు పరిశుద్ధుడు. Holy, holy is the Lord Almighty. Holy, holy is the Lord Almighty. Jesus is the Lord Almighty. Jesus is the Lord Almighty. యేసు ప్రభు పరిశుద్ధుడు. మా స్వరములన్నీ పరమును చేరి నీ నామమును స్తుతించుగాక. మా స్తుతులన్నీ హల్లెలూయా నీ ధూపమోలే చేరుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు ప్రభువు పరిశుద్ధుడు 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 యేసు ప్రభువు పరిశుద్ధుడు. యేసు ప్రభువు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మరొక పునరుత్థాన దినమందు సాయంకాల సమయమున మీ సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం అంతటిని బట్టి తండ్రి
మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన. యేసయ్యా మరి ప్రభువ, మీ సన్నిధిలో చేరి తండ్రి దేవా మరి ప్రభు మా నోరు తెరచి నాయన మీ నామమును స్తుతించే, మీ నామమును కీర్తించి, మీ నామమును పొగడే తండ్రి దేవా భాగ్యాన్ని, అనుకూలాన్ని తండ్రి మీరు మాకు దయచేసినందుకు తండ్రి యేసయ్యా మీ కృతజ్ఞతలను, స్తుతులు, స్తోత్రములు తండ్రి దేవ విస్తారముగా తండ్రి మీకు చెల్లిస్తుంటున్నాం నాయన. మీ నామాన్ని మహిమపరుస్తూ ఉంటున్నాం, మీ నామమును ఘనపరుస్తూ ఉంటున్నాము తండ్రి యేసయ్యా. మరి ప్రభువా, మీ వాక్యంలో మీ వాక్యాన్ని మేము చదవబోతుండగా, మీ వాక్యాన్ని మేము అధ్యయనం చేయబోతుండగా తండ్రి యేసయ్యా, మీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నాయన మాకు చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మా కన్నులను తెరువమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. మేమేం చూడాలో తండ్రి మాకు అవి చూపించండి, ఏ వినాలో తండ్రి అవి వినబడ చేయమని ప్రార్థిస్తున్నాం. ఏవి తండ్రి తెలుసుకోవాలో ప్రభు అవి తెలుసుకుని చేసిన ఆయన దేవా ప్రభువ, మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దీవించమని తండ్రి మీ నామమును ఘనపరుచుకుందామని తండ్రి మహిమ, ఘనత, ప్రభావములను తండ్రి మీకే ఆరోపిస్తూ తండ్రి ప్రతి ఆటంకమును తండ్రి యేసుక్రీస్తు వారి నామములో బంధించి వేస్తూ తండ్రి యేసుక్రీస్తు వారి నామములో తండ్రి దేవా మా యొక్క మనోనేతలు తెరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధనలను సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. శాపము నుంచి విమోచన అన్నటువంటి అంశాన్ని మనము చాలా కాలంగా మనము అధ్యయనం చేస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటగా 8వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటగా 8వ వచనం. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు వ్రాసినటువంటి పత్రికలో ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట, మాటికి కనిపించే మాట ఏమిటంటే సువార్త. మంచి వార్త. సో ఈ సువార్త అన్నటువంటి పదము మాటికి కనిపిస్తూ ఉంటుంది. 1వ వచనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను. ఏ విషయంలో? సువార్త విషయంలో. సువార్త అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త. క్రొత్త నిబంధనలో రాలేదు సువార్త. క్రొత్త నిబంధన కంటే ముందే దేవుడు అబ్రహామునకు సువార్తను దేవుడు తెలియజేశాడు. అబ్రహామునకు దేవుడు సువార్తను ప్రకటించాడు. సో గనుక సువార్త గురించి కాస్త కొన్ని విషయాలు మరి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సో 1వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. అంటే ఈ పత్రికలోనే సువార్త గురించి మరి ఎక్కువగా వ్రాయబడింది. 6వ వచనం చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సో సువార్త అన్నటువంటిది ఒకటి ఉంది, భిన్నమైనటువంటి సువార్త అన్నటువంటిది ఒకటి ఉంది. గల్తీ సంఘంలో ఈ యొక్క సమస్య వచ్చిందన్నమాట. సువార్త నిమిత్తమైనటువంటి సమస్య వచ్చింది. సో పౌలు గారు సువార్తను ప్రకటించారు. సరే చూద్దాం, 1వ వచనం నుంచి చూద్దాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. సో స్టార్టింగే ఏమని చెప్తూ ఉంటున్నాడు?
మనుషుని మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలు నేను. సో సువార్త గురించి ప్రారంభంలోనే ఇక్కడ వ్రాయబడింది ఏమిటంటే లేపబడినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన లేపారు. 4వ వచనం చూడం, 3-4 చదువు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. సో ఇది సువార్త అన్నమాట. అయితే ఏమైంది 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. సో సువార్త గురించి ఇక్కడ ఏమని చెప్పాడు పౌలు గారు 3వ అధ్యాయంలో, నీవెందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. దేనిని బట్టి ఆశీర్వదించబడుదురు? విశ్వాస మూలముగా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగమును, శిలువ బలియాగమును నమ్మడం మూలంగా వారు రక్షించబడతారు. ఇది సువార్త అన్నమాట. అయితే వీరు భిన్నమైనటువంటి సువార్త తట్టుకు తిరిగిపోయారు. 7వ వచనం చూడండి, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారమును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. సో కాబట్టి సువార్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భిన్నమైనటువంటి సువార్త ఉంది, భిన్నమైనటువంటి సువార్త ఉంది. ఏంటి సువార్త అంటే ఏమిటి? మంచి వార్త. దేని గురించినటువంటి వార్త? దేవుని వాక్యంలో మనం చూస్తే నా సువార్త ప్రకారము అంటాడు. సో దాని తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక్కడ సువార్తను ఎవరైనా భిన్నమైనటువంటి సువార్తను ఎవరైనా ప్రకటించినట్లయితే వారు శాపగ్రస్తులు అవుతారట. సో ఏమంటున్నాడు పౌలు, మేమైనను దేవదూతలైన ఎవరైనా కూడా భిన్నమైనటువంటి సువార్తను ప్రకటిస్తే, సో ఇక్కడ భిన్నమైనటువంటి సువార్త గల్తీ సంఘానికి ప్రకటించబడింది కాబట్టి ఆ రీతిగా ప్రకటించబడితే అది శపించబడుతుంది అని చెప్పాడు అన్నమాట. సో కాబట్టి అది తర్వాత మనకు 2వ అధ్యాయంలో మనకు కొన్ని భాగాల్లో మనకు కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. సో వరుసగా చదువుదాం. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నాను? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. సో సువార్త విషయమై మనం ఎప్పుడు కూడా మోమాటం లేని వారమై ఉండాలి. సువార్త విషయమై నిక్కచ్చిగా ఉండాలి. సువార్త విషయమై మనము స్ట్రైట్గా మనము ఉండాలి. ఏవి కలపకూడదు, ఏవి కూడా తీసివేయకూడదు. 11వ వచనం చూడండి, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. సో మనుషుని మనసులో పుట్టినటువంటి ఆలోచన కాదు. దేవుడు పుట్టించే ఆలోచనలు ఉంటాయి, మనసులో పుట్టే ఆలోచనలు ఉంటాయి, దయ్యం పుట్టించే ఆలోచనలు కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనుషుల యోచన ప్రకారమైనది, ఆ ప్రకారంగా నేను సువార్త నేను ప్రకటించలేదు. కానీ 12వ వచనం, మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించినది. సో ఈ సువార్త అంటే పౌలు ప్రకటించినటువంటి సువార్తను యేసుక్రీస్తు ప్రభుల వారు నేరుగా డైరెక్ట్గా పౌలు గారికి బోధించారు. 12 మంది అపోస్తలులు ఉన్నారు కదా, వారిలో ఎవరూ బోధించలేదు, ఎవరూ ఈయనకు బోధించలేదు, ఏ దేవదూత బోధించలేదు. కానీ డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ యొక్క సువార్తను పౌలు గారికి బోధించాడు. 13వ వచనం, సో పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో అత్యధిక ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను
పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రముతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభు పౌలు గారికి సువార్తను ప్రకటించాడు. సో కానీ నేను అనుకుంటాను ప్రభు పౌలుతో మాట్లాడినప్పుడే చెప్పింటాడు, నిన్ను ప్రత్యేకించానో తెలుసా, ఎప్పుడు నిన్ను ప్రత్యేకపరిచానో తెలుసా, తల్లి గర్భములో పడినప్పుడే నేను ప్రత్యేకపరిచాను. హల్లెలూయా. సో తల్లి గర్భంలో పడినది మొదలుకొనే దేవుడు పౌలు గారిని ప్రత్యేకపరిచాడు. కానీ పౌలు గారు రక్షించబడేదానికి చాలా టైం పట్టింది. కానీ దేవుడు ఎదురు చూస్తూ దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి దేవుడు సువార్తను తెలియజేశాడు. సో కాబట్టి పౌలు గారికి దేవుడు తెలియజేసినటువంటి సువార్త ఏమిటి? దేవుడే అబ్రహామునకు సువార్తను తెలియజేశాడు. అదే దేవుడే ఇప్పుడు పౌలు గారికి కూడా సువార్తను తెలియజేశాడు. సో ఈ సువార్త కాక భిన్నమైనటువంటి సువార్తలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనము ఆ భిన్నమైనటువంటి సువార్తలను గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. సో 23వ వచనం చూద్దాం. మునుపు మనలను హింస పెట్టినటువంటి వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. మతము అని ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఉంటుంది విశ్వాసము అని ఉంటుంది అన్నమాట. అంటే ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎవరి గురించి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ ఉండినవాడో, సో ఇప్పుడు ఏమైందంటే ఆయన గురించే, ఆ మార్గము గురించే ప్రకటించడం ప్రారంభించాడు. కనుక ప్రజలందరూ కూడా దేవుని మహిమపరిచారు. సువార్త అంటే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వార్త. తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకించాడు. దేనికి ప్రత్యేకించాడు? తన కుమారుని ప్రకటింపవలనని. మనం చూసాం 3వ అధ్యాయంలో, నీ మూలముగా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. అంటే నీ యందు అంటే నీ సంతానము మూలముగా, నీ సంతానం మూలంగా. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడాయి. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. సో కాబట్టి ఆయనను గురించి ప్రకటించడము ఏమిటంటే, ఆయన బయలుపరిచినటువంటి సువార్త ఏమిటంటే నీ యందు, నీ సంతానం ఏంటంటే క్రీస్తు యందు అబ్రహాము దావీదును కనెను, దావీదు యేసుక్రీస్తును కనెను. సో అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అన్నట్లు అన్నమాట. సో కాబట్టి నీ సంతానం మూలముగా, నీ యొక్క వంశం మూలముగా అన్యజనులు అందరూ కూడా దీవించబడతారు. దేని బట్టి దీవించబడతారు? విశ్వాస మూలముగా దీవించబడతారు. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. దేవదర్శనం ప్రకారమే వెళితిని. మరియు నా ప్రయాసం వ్యర్థమేమో అని, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషద పరిచితిని. చూడండి, మళ్ళా కనిపించుతుంది సువార్త. ఈ పత్రిక అంతా కూడా ఎక్కువ భాగం మనకు సువార్త గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అన్ని జనులందరూ కూడా యేసుక్రీస్తు మూలంగా దీవించబడతారు. చూడండి, అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడి సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకున్న వలన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియనను లోబడుటకు ఒప్పుకోనలేదు. వీళ్ళు ఏం చేశారంటే,
ఎవరు రక్షించబడతారు అంటే సున్నతి పొందేవారే రక్షించబడతారు. సున్నతి పొందిన వారే రక్షించబడతారు అని వీరు నమ్మడం ప్రారంభించారు. ప్రారంభంలో దేవుడు బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు పౌలు గారికి బయలుపరిచాడు. ఏమని బయలుపరిచారు? నా శిలువ కార్యమందు విశ్వాసం ఉంచడము ద్వారా, నా యందు విశ్వాసం ఉంచడము ద్వారా దేవుని పిల్లలు అవుతారు, రక్షించబడతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇది సువార్త. ఇది సువార్త. అయితే ఆ సువార్త కాస్త ఏమైపోయిందంటే భిన్నమైన సువార్త అయిపోయింది. ఎట్లా భిన్నమైన సువార్త అయిపోయిందంటే సున్నతి పొందాలి మీరు అంటే ఏవో క్రియలు చేయాలి, ఆ క్రియలు చేస్తేనే మీరు రక్షించబడతారు. సో కాబట్టి సున్నతి గ్రీసు దేశస్థుడైనను అంటే అన్యుడైనను కూడా ఏమాత్రము కూడా సున్నతి పొందాలని ఏమాత్రం కూడా మేము బలవంత పెట్టలేదు అంటూ ఉన్నాడు. ఏమాత్రం కూడా బలవంత పెట్టలేదు. సో కాబట్టి వారు ఎంత చెప్పినా కూడా పౌలు మాత్రం అక్కడ మనుషులను సంతోషపెట్టేదానికి ఏమాత్రం కూడా సున్నతి పొందే విషయంలో ఏమాత్రం కూడా లొంగడం లేదంట. మేము ఒక్క గడి అయినా కూడా వారికి లోబడలేదు అంటాడు. 6వ వచనం, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకునలేదు, వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషమును చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త, మళ్ళీ వచ్చింది కదా సువార్త. గల్తీలకు వ్రాయబడిన ఈ పత్రిక నిండా సువార్త సువార్త సువార్త. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఆయన నియమించి ఉంటాడు. సో ఇక్కడ పేతురుకు ఒక పనిని నియమించాడు, పౌలుకు ఒక పని నియమించాడు. ఇద్దరికి కూడా ఏ పని? సువార్తికున్న పని. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించడము, యేసుక్రీస్తును గూర్చి ప్రకటించడము. అందుకే పౌలు అంటాడు, అయ్యో సువార్తను నేను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాడు. సో పేతురుకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఏంటి ఆ పని? సువార్తికం. అపోస్తలులే, మీరు అపోస్తలులే, కానీ ఏ పని అప్పగించాడు? సువార్త పనిని అప్పగించాడు. అపోస్తలుడు సువార్తికుని పని చేస్తుండాలి. ఎవరైనా సరే, అపోస్తలుడైనా సువార్తికుని పని చేయాలి, సంఘ కాపరి అయినా సువార్తికుని పని చేయాలి, సువార్తికుడైనా సువార్తికుని పని చేయాలి, బోధకులైనా సువార్తికుని పని చేయాలి, ప్రవక్తలైనా సువార్తికుని పని చేయాలి. సో ప్రతి ఒక్కరూ సువార్తికుని పని చేయాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క 5 పరిచర్య మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి కూడా దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే సువార్తను ప్రకటించడము, యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటించడము, ఆయన శిలువ కార్యమును గురించి ప్రకటించడము. ఏమిటి? ఆయన మూలముగా అన్ని జనులందరూ కూడా దీవించబడతారు అని. సో కాబట్టి సున్నతి పొందిన వారికి దేవుడు పేతురుకు పని అప్పగించాడు. సున్నతి పొందినటువంటి వారికి, సున్నతి పొందనటువంటి వారికి దేవుడు పౌలుకు పనిని అప్పగించాడు, సువార్త చెప్పే బాధ్యతను అప్పగించాడు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చే బాధ్యతలు విచిత్రంగా ఉంటాయన్నమాట. బాగా చదువు వచ్చినటువంటి పౌలు గారికి సున్నతి పొందని వారికి చెప్పమన్నాడు. మరి చదువు ఏమాత్రం సంధ్య లేనటువంటి పేతురుకు సున్నతి పొందినటువంటి వారికి సువార్తను అప్పగించాడు. 8వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకు సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుచు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరి అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. సో ఇక్కడ సువార్తను గురించే ప్రకటిస్తున్నాడు. సో 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ఓ అవివేకులైన గలితీయులారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను అనే దానికంటే ముందుగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నమాట. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభు సువార్తను గురించి, తన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం గురించి పౌలునకు
ఆయన వ్యక్తిగతంగా బయలుపరిచాడు. సో పౌలు గారు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గర నుంచి అనేక విషయాలు ఆయన నేర్చుకొని ఆ యొక్క సువార్తను ప్రకటించేదానికి సామర్థ్యాన్ని కూడా ఆయన పొందుకున్నాడు. ఎవరికి ప్రకటించేదానికి సామర్థ్యాన్ని పొందుకున్నాడు? ఆయన సున్నతి లేనటువంటి వారికి సామర్థ్యమును పొందుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. 11వ వచనం చూడండి. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలైనగా యాకోబు వద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. సో అంతవరకు కేఫా అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడంట. అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. మామూలుగా యూదులు అన్యజనులతో ఏమాత్రం కూడా సాంగత్యము చేయరు, వాళ్ళు కుక్కల్లాగా చూస్తారన్నమాట. యూదులకు చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్ వారికి. సో అయితే పేతురు ఏం చేస్తున్నాడంటే వీరితో అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. సడన్గా కొంతమంది యూదులు వచ్చే లోపల సున్నతి పొందినటువంటి వారు, అన్యజనులు అంటే సున్నతి లేనటువంటి వారు, అంటే శారీరక సున్నతి, ఫిజికల్ సర్కంసిషన్ లేనటువంటి వారు, శారీరక సున్నతి లేనటువంటి వారితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు. సున్నతి పొందినటువంటి వారు వచ్చినప్పుడు ఏమైనా వెంటనే వారికి భయపడి వెనుకకు తీసి వేరైపోయాడు. 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున, మళ్ళీ వచ్చింది ఇక్కడ సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? సో కాబట్టి నువ్వు యూదుడవై నువ్వు అన్యజనులాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, అన్యజనులకు నువ్వు ఎందుకు బలవంతం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలాగ చేస్తూ ఉంటున్నావు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సువార్త అన్నటువంటిది సున్నతి పొందినవారు, సున్నతి పొందనటువంటి వారు, వాటి గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో సున్నతి పొందిన వారే రక్షించబడతారు అన్నటువంటి బోధ ఈ యొక్క గల్తీ సంఘంలోనికి ప్రవేశించింది. సో దానిని ఇక్కడ కరెక్ట్ చేసేదానికి చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి కేఫాను కూడా సరి చేస్తున్నాడు పౌలు ఎందుకు సరి చేస్తున్నాడు? దేవుని యొద్ద నుంచి డైరెక్ట్గా ఆయన నేర్చుకున్నాడు, బోధించబడ్డాడు. భిన్నమైనటువంటి సువార్తను వీరు నమ్ముతున్నారు కాబట్టి, భిన్నమైన సువార్త తట్టు వీరు తిరిగారు కాబట్టి సరి చేస్తూ ఉంటున్నాడు. చూద్దాం 15వ వచనం. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలనే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగానే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. సో భిన్నమైనటువంటి సువార్త ఏమిటంటే సున్నతి చేయబడితేనే రక్షించబడతారు, కొన్ని ఆచారాలు పాటిస్తేనే రక్షించబడతారు. సో అది భిన్నమైనటువంటి సువార్త. సో కాబట్టి ఇటువంటి భిన్నమైన సువార్త లేనిపోనివి ఏవైనా కలిపినా కూడా ఏమవుతుందంటే వారు శాపగ్రస్తులు అవుతారు అని వాక్యంలో వ్రాయబడింది. సో కాబట్టి సువార్త చాలా ప్లెయిన్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. ఇది దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఇది ఏమిటి సువార్త అంటే? మంచి వార్త. నువ్వు నమ్ముకోకుండా నువ్వు నరకానికి పోతావు అన్నటువంటిది అది ఏమాత్రం కూడా మంచి వార్త కాదు. అది యేసు ప్రభు నువ్వు నమ్ముకుంటే నీవు పరలోకానికి వెళ్తావు. సో పాజిటివ్గా మనము తెలియజేశాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం మూలముగా మనం ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడతాము. యేసుక్రీస్తు మూలముగా మనము ఆశీర్వదించబడతాము. సో ఇది సువార్త అన్నమాట. 17వ వచనం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. సున్నతి లేని వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. సున్నతి కలిగినటువంటి వారు వచ్చే లోపల భయపడి ఏం చేశాడు? వారి నుంచి వేరైపోయాడు, వారి నుంచి ప్రత్యేకించబడ్డాడు.
ఎందుకు ప్రత్యేకించబడ్డాడు? సో వారు పాపులు అని అనుకుంటున్నాడు అనమాట. సున్నతి పొందిన వారే పరిశుద్ధులు అనుకుంటున్నాడు, సున్నతి పొందనటువంటి వారు పాపులు అని అనుకుంటున్నాడు. సో కాబట్టి అలా మనము చూడకూడదు అని అంటున్నాడు. సో ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే వారందరూ కూడా నీతిమంతులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ కులం నుంచి వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా, ఏ వర్గం నుంచి వచ్చినా కూడా వారు ఎవరైనా, ఏ దేశం వారైనా, ఏ రంగు కలిగినటువంటి వారైనా యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీతిమంతులు అని సెలవిస్తున్నాడు. దిస్ ఈస్ ద గాస్పల్. ఒకే సువార్త అనమాట. ఇంగ్లీష్లో ది గాస్పల్ అని ఉంటుంది. అంటే ఇంకా రకరకాల సువార్త లేవు, ఒకే సువార్త ఉంది. ఒకే సువార్త యేసుక్రీస్తు ప్రభు పౌలు గారికి నేరుగా బయలుపరచబడినటువంటి సువార్త. 19వ వచనం 18 నుంచి చదువుదాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనుబరుచుకుందును కదా అంటే తన బోధ గురించి చెబుతున్నాడు అన్నమాట. సో కాబట్టి సున్నతి పొందినా సున్నతి పొందకున్నా అది ఏమాత్రం కూడా లెక్కకు రానే రాదు. హల్లెలూయా. 6వ అధ్యాయం చూద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. సో కాబట్టి మొత్తం అంతా ఈ అధ్యాయం అంతా కూడా సున్నతి గురించి వ్రాస్తూ ఉన్నాడు. సున్నతి గురించి మనం శాపము నుంచి విమోచన గురించి మనం చూస్తున్నాం. ఆశీర్వదించబడతారు సువార్త. ఈ సువార్తలోనే శాపము నుంచి విడుదల ఉంది, సువార్తలోనే ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదం దేన్ని బట్టి వస్తుంది అంటే యేసుక్రీస్తు మూలముగా, ఆయన శిలువ కార్యాన్ని మనము నమ్మడం మూలంగా, అంగీకరించడం మూలంగా మనము దీవించబడతాం. 20వ వచనం చూడు. 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో ఈ స్థితికి ప్రతి ఒక్కరు కూడా చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్ముడు ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. దేవుడు అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. సో కాబట్టి నీవు ఏ రీతిగా నమ్మావో, నీ మూలముగా నీలాగా ఎవరైతే నమ్ముతారో వారు కూడా, నీ సంతానము మూలముగా వారందరూ కూడా ఆశీర్వదించబడతారు అన్నటువంటి సువార్తను దేవుడు అబ్రహామునకు ప్రకటించాడు. అదే సువార్తను పౌలు గారి కూడా ప్రకటించాడు. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహామునకు ప్రకటించబడిన సువార్తనే మనము ప్రకటించాలి. పౌలు ప్రకటించినటువంటి సువార్తనే మనము ప్రకటించాలి. సో యేసయ్యను చూద్దాం. యేసయ్య ఏమని ప్రకటించాడు? ఆయనకు సువార్తలో ఏ భాగం ఉందో దానికంటే ముందుగా కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఒకటో వచనం నుంచి చదువుతాను. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సో కాబట్టి సువార్త పౌలు గారికి
దేవుడు బయలుపరిచినటువంటి సువార్త. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు, మన పాపముల నిమిత్తము ఆయన సమాధి చేయబడ్డాడు, మన పాపముల నిమిత్తము ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. హల్లెలూయా. సో కాబట్టి పౌలు గారికి బయలుపరచబడినటువంటి సువార్త. సో ఈ యొక్క కార్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దీవించబడతారు అంటున్నారు. సో కాబట్టి యేసు ప్రభు శిలువ కార్యాన్ని మనము మహిమపరచాలి, కానీ మనము మిగిలినటువంటి ఆచారాలను కానీ క్రియలను కానీ మహిమపరచకూడదు. సో కాబట్టి సువార్త గురించి మనకు కొన్ని చోట్ల వ్రాయబడింది. సో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించుచు. సో ఇదే సువార్త. అబ్రహామునకు దేవుడు ఏమి బయలుపరిచాడు, పౌలు గారికి ఎవరు బయలుపరిచారు? యేసు ప్రభు బయలుపరిచారు. సో ఏమని బయలుపరిచి ఉంటాడు ఆయన? ఆయన ఏ సువార్తను ప్రకటించాడో అదే సువార్తను ఆయన బయలుపరిచాడు. సో ఆయన ప్రకటించినటువంటి సువార్తలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఆయన ప్రకటించినటువంటి సువార్తను ప్రకటించి ఏం చేశాడు? ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించను. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచారు. అంటే సువార్తల్లో స్వస్థపరచడం అన్నటువంటి భాగము ఉన్నది. హల్లెలూయా. సో భిన్నమైనటువంటి సువార్త ఏమిటంటే స్వస్థత లేవనడం భిన్నమైనటువంటి సువార్త. సంపూర్ణమైనటువంటి సువార్త, ఫుల్ గాస్పల్ అంట. ఏమిటంటే అందులో ఏముంటుంది? యేసు ప్రభు ప్రకటించినటువంటి సువార్త, దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్త. దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రభు ప్రకటించాడు. ఆ రాజ్యం యొక్క సువార్తలో ఏముంది? ప్రతి వ్యాధిని స్వస్థపరచడం ఉంది, ప్రతి రోగమును స్వస్థపరచడము ఉన్నది. సో దిస్ ఈజ్ ద గాస్పల్ అన్నమాట. సో ది గాస్పల్ అంటే ఒకే సువార్తను దేవుడు అబ్రహామునకు బయలుపరిచాడు, పౌలకు బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే సువార్తను ఆయన ప్రకటించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. సో యేసయ్య వారి సమాజ మందిరంలో ఏం బోధించాడైనా? రాజ్య సువార్తను ప్రకటించుచు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త, ఆయన బోధకుడు, ఆయన కాపరి, ఆయన సువార్తికుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. సో ఆ సువార్తలో భాగం ఏమిటి? ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడం. సువార్తలో అది ఒక భాగమై ఉన్నది. ప్రతి రోగాన్ని స్వస్థపరచడం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం సువార్తలో ఒక భాగమై ఉన్నది. సో స్వస్థతలు లేవు, రోగాలకు స్వస్థతలు లేవు అని చెప్పే బోధ ఏమిటంటే అది ఒక భిన్నమైనటువంటి సువార్త. దాని మూలంగా శాపం వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు తెలియజేసినటువంటి సువార్తను మనం ప్రకటించాలి. యేసు ప్రభు ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తను మనము ఇతరులకు ప్రకటించాలి. ఆ భారాన్ని, ఆ బాధ్యతను దేవుడు మనకందరికీ కూడా ఆయన ఆ పనిని అప్పగించాడు. లూకా సువార్తలో కూడా చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం. ఏది సువార్త? ఏది భిన్నమైనటువంటి సువార్త? అంటే ప్రభువు ఏ సువార్తను ప్రకటించాడో దానికి వేరుగా ప్రకటించేది ఏదైనా కూడా అది భిన్నమైనటువంటి సువార్త.
పౌలు గారు ఏ సువార్తను ప్రకటించారో దానికి వేరైనటువంటి ఏ సువార్త అయినా కూడా అది భిన్నమైనటువంటి సువార్త అనమాట. సో అందుకే మనము సువార్త అన్నటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సువార్తలోనే శాపము నుంచి విడుదల ఉంది, సువార్తలోనే శాపము నుంచి విమోచన అన్నటువంటిది ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం అండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. దేవుడు ఎందుకు అభిషేకాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు అభిషేకిస్తాడు? దేనికోసం అంటే సువార్తను ప్రకటించే దాని కొరకు, బీదలకు సువార్తను ప్రకటించే దాని కొరకు, ఆత్మీయంగా బీదలైనటువంటి వారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అత్యవసరమైనటువంటి అవసరమని చెప్పచ్చు అన్నమాట. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏమిటంటే సువార్త. యేసు ప్రభును గూర్చినటువంటి సువార్త. ఆయన నన్ను అభిషేకించను. సో ఆ సువార్తలో ఏమని ఉంది? ఏ భాగం ఉన్నది? చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి ఇది సువార్త అన్నమాట, యేసుక్రీస్తు ప్రభునకు బయలుపరచబడినటువంటి సువార్త. సో చదివి ఆయన చెప్పాడు, ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది అంటున్నాడు. సో కాబట్టి దేవుడు ఏ సువార్తను బయలుపరిచాడో ఆ సువార్తను మనము ఇతరులకు తెలియజేయవలసినటువంటి వారంగా మనము ఉంటున్నాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 1వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. ఈ కొనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తలుల పక్షంగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళురువి చంపవలనని ఉండిరి. వారి సంగతి తెలుసుకొని లూకొనియాలోని పట్టణములకు, లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. సో కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇది ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు అంటే సువార్తను ప్రకటించడం మాత్రం ఏమాత్రం కూడా ఆపలేదు. వారు సువార్తను ప్రకటిస్తూ ఉండే. 7వ వచనం, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. సో వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం ప్రకటిస్తున్నారు? వారు సువార్తను ప్రకటిస్తున్నారు. సో సువార్తల్లో స్వస్థతలు ఉన్నాయి, సువార్తలో విడుదలలో ఉన్నాయి. భిన్నమైన సువార్తలో స్వస్థతలు ఉండవు, భిన్నమైన సువార్తలో విడుదల ఉండదు. కానీ దేవుడు అప్పగించినటువంటి, దేవుడు బయలుపరిచినటువంటి సువార్తలో స్వస్థతలు ఉంటాయి, విడుదలలో ఉంటాయి. సో లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడున్నను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. సో కాబట్టి సువార్త ప్రకటించబడినప్పుడు సో ఇక్కడ విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. సో కాబట్టి స్వస్థపరచబడే దానికి వినుట వలన విశ్వాసం వచ్చింది. సో ఈ విశ్వాసము వచ్చేదానికి ఏం ప్రకటించబడింది? ఇక్కడ సువార్త ప్రకటించబడింది. సో సువార్తలో స్వస్థతను గురించి ప్రకటించే ఒక భాగము ఇక్కడ ఉన్నది. సో యేసు ప్రభు ఏమని బోధించాడు?
బాప్తిసమిచ్చే యోహాను కూడా సువార్తను ప్రకటించాడు. బాప్తిసమిచ్చే యోహాను, కాలం సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క సువార్తను దేవుడు మనందరికీ కూడా పని అప్పగించాడు. మొట్టమొదటిగా మనము నమ్మాలి. నమ్మిన తర్వాత ఈ సువార్తను మనము ఇతరులకు మనము పంచిపెట్టాలి. ఈ సువార్తను మనము ఇతరులకు మనము తెలియజేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరికి అప్పగించాడు ఈ పని? ఈ పని ఎవరికి అప్పగించాడు? 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్య నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. సో కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుప్రభు యొక్క శిలువ కార్యాన్ని, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన యొక్క పునరుత్థానం గురించి, మరి ఆయన యందు విశ్వాసం ఉంచడం మూలముగా మనము అబ్రహాము సంతానం అవుతాము, దేవుని యొక్క వారసులం అవుతాము, మనము దీవించబడతాము అన్నటువంటి సత్యాన్ని మనము సర్వలోకానికి మనము ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. సో కాబట్టి రక్షించబడేదానికి ఏ ఇతరత్ర పనులు చేయవలసిన అవసరమో లేదు, ఏ సున్నతి పొందాల్సినటువంటి అవసరమో లేదు, ఏ నీతి కార్యాలు చేయవలసినటువంటి అవసరమో లేదు. నీతి కార్యాల స్థానం వేరు. కానీ రక్షించబడాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడము మూలముగా. ఇదే సువార్తను దేవుడు అబ్రహామునకు ముందుగానే ప్రకటించాడు. పాత నిబంధనలోనే అబ్రహామునకు సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించాడు. ఇదే సువార్తను మరి పౌలునకు దేవుడు ఇంకా స్పష్టముగా బయలుపరిచాడు. అదే సువార్తను పౌలు ప్రకటిస్తూ వచ్చాడు. పేతురు అదే సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అపోస్తలులు అదే సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సో కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకందరికీ కూడా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. సో కాబట్టి గలతీ సంఘంలో వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగితే వారిని సరిచేస్తూ క్రియల మూలంగా కాదు కదా, మీరు వినుట మూలంగా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మీరు వినుట మూలంగా మీరు అద్భుతములు పొందుకున్నారు, మీరు వినుట మూలముగానే మీరు విశ్వాసాన్ని పొందుకున్నారు. లుస్త్రలో వినుట మూలముగా స్వస్థతను పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? వారి సమాజ మందిరంలో రాజ్యం యొక్క సువార్తను ప్రకటించుచూ వచ్చాడు, బోధించుచూ వచ్చాడు. బోధించడం అంటే వివరించడం, ప్రకటించడం అంటే ప్రోత్సాహపరచడం, ఉత్తేజపరచడం అన్నమాట. బోధించడం అంటే వివరించడం, ఎక్స్ప్లెయినింగ్ అంటాం అన్నమాట. ప్రీచింగ్ అంటే ప్రొక్లమేషన్, ప్రకటించడం అంట. సో సువార్తను ఆయన ప్రకటించాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం. రోమా 10:15 వచనం. 14 నుంచి చదుదామని, లేకపోతే 13 నుంచి చదువు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సో ఉత్తమమైన వాటిని గుర్చినటువంటి సువార్తకు మరి ఇది ఇంకొక పేరు అన్నమాట, ఉత్తమమైనటువంటి వాటిని గుర్చినటువంటి సువార్త. సో ఈ సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరంగా దేవునికి
ఎంత నల్లగా ఉన్నా కూడా ఆ పాదములు మాత్రం దేవుని ఎంతో సుందరంగా ఆ యొక్క పాదములు కనిపిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. సో కాబట్టి మనము ఉత్తమమైనటువంటి సువార్తను, భిన్నమైనటువంటి సువార్తను మనము గుర్తించగలగాలి. నంబర్ 1. రెండవది, మనము ఏ సువార్తను దేవుడు అబ్రహామునకు బయలుపరిచాడో, ఆ సువార్తలోనే శాపం గురించి చెప్పబడింది, ఆ సువార్తలోనే ఆశీర్వాదం గురించి చెప్పబడింది, ఆ సువార్తలోనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా ఆ సువార్తలోనే ఉన్నది. ఏమిటి? క్రీస్తు మన కోసము ఆయన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ఆయన విమోచించాడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తుడయ్యాడు. దేని కొరకు శాపగ్రస్తుడయ్యాడు? మనలను ఆశీర్వదించేదానికి. అబ్రహాము ఆశీర్వాదాన్ని మనము స్వాధీనం చేసుకున్నటకు ఆయన మన నిమిత్తము శాపగ్రస్తుడయ్యాడు. సో ఇది సువార్త అన్నమాట. సువార్తల్లో శాపం నుంచి విమోచన ఉన్నది, సువార్తల్లో ఆశీర్వాదం ఉన్నది, సువార్తలో అబ్రహాము ఆశీర్వాదం ఉన్నది, సువార్తలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉన్నది, సువార్తలో స్వస్థత ఉన్నది, సువార్తలో విడుదల ఉన్నది, సువార్తలో సమృద్ధి ఉన్నది, సువార్తలో మన ప్రతి అవసరత ఉన్నది. హల్లెలూయా. సో కనుక ప్రియులారా, గలతీ సంఘం వారు వేటి పైనో ఆధారపడ్డారు, విశ్వాసం పైన వారు ఆధారపడలేదు. సో అందుకు గలతీ సంఘమును సరి చేస్తూ ఉంటున్నాడు. దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్తాను. దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు, సువార్తను నాకు బయలుపరిచాడు. నాకు ఎవ్వరు కూడా తెలియచేయలేదు, దేవుడే నాకు సువార్తను ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఆ సువార్తను ఆ సువార్త అంటే ఏమిటి? ఆయన కుమారుని గురించి ప్రకటించడం, యేసు ప్రభుని గురించి ప్రకటించడం, ఆయన కార్యమును గురించి ప్రకటించడం, ఆయన ఏ విమోచన కార్యం చేశాడో ఆ కార్యం గురించి ప్రకటించడం, అదే సువార్త. ఆ యొక్క పనిని, ఆ యొక్క బాధ్యతను దేవుడు మనకందరికీ కూడా ఇచ్చాడు. ఇతర క్రియల మూలంగా కాదు, సున్నతి మూలంగా ఏమాత్రం కూడా కాదు, ఆచారం మూలంగా ఏమాత్రం కూడా కాదు, ఏదో నీళ్ళలో మునగడం ద్వారా ఏమాత్రం కూడా కాదు, నీతి క్రియల మూలంగా ఏమాత్రం కూడా కాదు, కానీ కేవలం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడము మూలముగా మనము ఆశీర్వదించబడతాము, మనము దేవుని పిల్లలము అవుతాము. ఇది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి సువార్త. ఇటువంటి సువార్తను ఒకవేళ ఇంకా ఎవరైనా నమ్మకుంటే నమ్మునట్లుగా ఈ దినము ఆయన అంగీకరించాలని మనవి చేస్తుంటున్నాను. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నా కొరకు మరణించి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు తిరిగి లేచావని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను. యేసయ్యా మీకు స్తోత్రము. యేసయ్యా నన్ను రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవునికి సన్నిధిలో తల వంచి కళ్ళు మూసుకుందాం.